రాజకీయాల్లో సభ్యత మరిచి ఇష్టానురాజ్యంగా మాట్లాడుతున్న టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున హెచ్చరించారు. నెల్లూరు నగరంలోని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశాల్లో అసభ్య పదజాలను వాడుతూ రాజకీయ విలువలను దిగజారుస్తున్నారన్నారు. 2019 ఎన్నికలకు ముందు రెడ్ క్రాస్ కేవలం ఇంజెక్షన్లు వేసే విధంగా ఉండేదని, ఇప్పుడు నెల్లూరు రెడ్ క్రాస్ రాష్ట్ర వ్యాప్తంగా నెంబర్ 1 స్థానంలో ఉందంటూ నువ్వు ఒక బచ్చా అని మేము కూడా అనగలమని, కానీ రాజకీయాల్లో విలువలు మరింత దిగజారకూడదని వదిలేస్తున్నామన్నారు. 2 రోజుల క్రితం మా నాయకుడు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్ గా రాజీనామా చేస్తూ ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది, ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిన కారణాలు ఏమిటి అని ఒక ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి సమక్షంలో ఎంతో హుందాగా, ఎంతో ఎవరిని కూడా కించపరచుకుంటా ఎంతో హుందాగా ఆయన మాట్లాడుతూ దానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ ఆయన రెడ్ క్రాస్ ఆయన చేసిన సేవలు కావచ్చు, రెడ్ క్రాస్ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అవన్నిటిని వివరిస్తూ ఆయన వల్ల ఆయన ఇబ్బంది పెట్టే క్రమంలో రెడ్ క్రాస్ అనే ఒక సొసైటీని ఇబ్బంది పెడతారేమో, దిగజారుస్తారేమో, రాజకీయంగా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఆయన హుందాగా రాజీనామా చేస్తూ ఆవేదనతో ఆయన ఆ రోజు రాజీనామా చేస్తే, ఎక్కడ మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒక పొలిటికల్ మైలేజ్ ఇప్పటికే బాగా ఎక్కువ జనాల్లో ఎక్కువైంది, ఇంకా సానుభూతితో నారాయణ గారిని కావచ్చు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు ప్రజలు చేతికరించుకునే పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు సాయంత్రమే ఒక పొలిటికల్ జోకర్, రాజకీయ బఫూన్ అయినటువంటి నెల్లూరు జిల్లాలో సోషల్ కమెడియన్ గా పిలువబడే ఒక జోకర్ని ఆయన ఆనం వెంకటరమణారెడ్డి గారిని ఆ రోజే ఆనం వెంకటరమణారెడ్డి ద్వారా ఒక వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ కనీసం ఎవరి గురించి మాట్లాడుతున్నామా అనే ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఒక సీనియర్ విద్యావేత్త కూడా, ఎంతో మంది పిల్లలకి ఆయన చదువు చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ కనీసం ఏం మాట్లాడుతున్నా మనకు సోయ కూడా లేకుండా జుగుప్సాకరంగా అతి నీచంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈ ఆనం వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి నేను ఒకటే చెప్తా ఉంటా, ఇతని రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో రాజకీయంగా ఇతను చెప్పుకోదగిన పనులు కూడా ఏం చేసింది కూడా ఏం లేదు. ఇతని సొంత కుటుంబ సభ్యులే ఇతను కుక్కను కొట్టినాడు, తరం కుక్కను కొట్టినాడు, కొడితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సోషల్ మీడియా కమెడియన్ గా 4 ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పొలిటికల్ గా జోకర్ గా తిరుగుతున్న ఈ వెంకటరమణారెడ్డికి ఏదో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక స్టేట్ ఆక్వా సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ఇస్తే కనీసం ఈ వెంకటరమణారెడ్డి గారికి అభినందనలు తెలియజేయడానికి కనీసం 4 కార్యకర్తలు కూడా పోకపోతే ఇతను పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా ఇతని గురించి బయట చెప్పుకున్న పరిస్థితి. ఇంత దిక్కుమాలిన రాజకీయ చరిత్ర కలిగిన ఈ వెంకటరమణారెడ్డి మా నాయకుడి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ మాటలు వినలేని పరంగా కూడా మాట్లాడిన పరిస్థితులు మీరు చూశారు. ఈ రోజు ఇదే ఆనం వెంకటరమణారెడ్డికి ఒకటే చెప్తా ఉండా, ఎవరిని బట్టే వాళ్ళని ఎలా పడితే అలాగా, ఎట్లా పడితే అట్లా మాట్లాడమనే హక్కు నీకెవరిచ్చారు? వెంకటరమణారెడ్డి ఇచ్చారని నీకని అడుగుతా ఉంటా.